హలో గైస్, వెల్కమ్ టు లర్నింగ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మనం సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నంబర్స్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనకి మెయిన్ థింగ్ ఏంటంటే సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నంబర్స్ ఎలా కావాలి. మనకి న్యాచురల్ నంబర్ 10 ఇచ్చామనుకో, ఇప్పుడు 10 అని ఇచ్చినాం. 10 ఇస్తే ఇదేమవుతుంది, 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అలా సో ఆన్ ప్లస్ 9 ప్లస్ 10. సో ఇప్పుడు ఫస్ట్ మీరు జ్యూస్ అని మీకు అర్థం కావాలి, అక్కడ ఫర్ లూప్ రాయాలని. ఓకే, సో ఫర్ లూప్ రాద్దాం. ఫర్ లూప్ రాసాం. ఇంట్ I ఈక్వల్ టు 1 నుంచి స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ 10 అని ఇద్దాం. నెక్స్ట్ I ప్లస్ ప్లస్. ఓకే, ఇప్పుడు మనం స్టోర్ చేసుకోవాలి. దేంట్లో స్టోర్ చేసుకుంటాం మనము? ఇప్పుడు ఫస్ట్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ అలా కావాలంటే ఫస్ట్ 1 ప్లస్ 2 అనేది 3. ఆ 3 అనేది ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి కదా. ఇంట్ ఇక్కడ ఏం తీసుకుందాం, ఇంట్ సమ్ అని తీసుకుందాం. సమ్ ఈక్వల్ టు ఇక్కడ 0 అని తీసుకుందాం. మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ అయితే 1 అని పెట్టాలి. ఒకవేళ అడిషన్ అయితే 0 అని తీసుకోవాలి. అది మీరు గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకుంటే మీకు అర్థమైతే ఆల్రెడీ మీకు చేసేస్తారు. లేదంటే స్టార్టింగ్‌లో పక్కా గుర్తుపెట్టుకోవాలి. మీరు చేస్తుంటే అది 0ని ఎందుకు తీసుకోవాలి అట్లా అని మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ 0 తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆ వేరియబుల్‌లో స్టోర్ చేద్దాం. ఏమని స్టోర్ చేద్దాం? సమ్ ప్లస్ ఈక్వల్ టు I. సో మనకి ఇప్పుడు అవన్నీ ఇక్కడ సమ్‌లో స్టోర్ అయిపోయింది. మనము ఫైనల్‌గా రిజల్ట్ ఏం చేద్దాం, ప్రింట్ చేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ సమ్‌ని ప్రింట్ చేసాం. ఓకే, ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, సమ్ ఆఫ్ 10 న్యాచురల్ నంబర్స్ ఈక్వల్ టు 55. ఇప్పుడు మనకి ఇప్పుడు నేను 55 కాదు, ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎవరైనా వచ్చి చెప్తారు 10 కాదు నేను 100 ఇస్తా, మళ్ళీ నెక్స్ట్ టైం 200 ఇస్తా. ఇప్పుడు ఎట్లా చేయాలి అంటే, నెక్స్ట్ ఇక్కడ స్కానర్ క్లాస్ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. స్కానర్ ఇన్స్టాన్స్ క్రియేట్ చేసాం. ఇక్కడ ఏదైనా వేరియబుల్ తీసుకోండి. ఇంట్ var, నేను వేరియబుల్ని var అని తీసుకున్నాను. ఈక్వల్ టు ఇన్ డాట్ నెక్స్ట్ ఇంట్. సో ఇప్పుడు ఇక్కడ 10 అని ఉంది కదా, అక్కడ సింపుల్గా var అని రాయండి. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఓకే, రన్ చేసినాం. ఇప్పుడు మనకి ఏదైనా నంబర్ ఇప్పుడు 100ది కావాలనుకో సమ్. ఇప్పుడు 100ది ఏమొచ్చేసింది, 50 5050. సో మీకు ఇక్కడ సింపుల్గా మీకు ఇట్లా ప్రింట్ చేయగానే కావాలంటే మీరు ఇంట్ var అని ఉంది కదా, దాని ముందట ఎంటర్ ఏ నంబర్ అని రాసుకోండి. అప్పుడు మీకు సేవ్ చేద్దాం. ఇప్పుడు రన్ చేసి ఇక్కడ వచ్చింది కదా ఎంటర్ ఏ నంబర్. ఇక్కడ 150 తీసుకుందాం. ఒక్క ఎంటర్ తీసుకుంటే 11352. ఓకే గైస్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.